Hello to everyone. This is Bhargavi, lecturer in Telugu, Sir CRR College for Women, Eluru. లాస్ట్ క్లాస్లో మనం లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ లీడర్షిప్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో లీడర్షిప్ స్టైల్స్ గురించి అలాగే లీడర్షిప్ థియరీస్ గురించి తెలుసుకుందాం. టాపిక్ చూడండమ్మా. లీడర్షిప్ స్టైల్స్ అంటే నాయకత్వపు శైలులు. The success of a business enterprise depends upon the type and styles of leadership which a leader follows. అంటే ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్ అనేది అక్కడ లీడర్ ఫాలో అయ్యే లీడర్షిప్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. స్టైల్స్ డిస్క్రైబ్డ్ హౌ ఏ లీడర్ బిహేవ్స్ విత్ హిస్ గ్రూప్. అంటే లీడర్ తన ఎంప్లాయీస్తో ఎలా బిహేవ్ చేస్తాడో ఈ స్టైల్స్ మనకి వివరిస్తాయి. The following leadership styles have been developed. అంటే ఈ లీడర్షిప్ స్టైల్స్ అనేవి ముఖ్యంగా 3 రకాలుగా డెవలప్ చేయబడ్డాయి. ఫస్ట్ వన్ చూడమ్మా, మోటివేషనల్ స్టైల్ అంటే ప్రేరణాపూర్వక శైలులు. నెక్స్ట్ వన్ పవర్ స్టైల్ అంటే అధికారిక శైలులు. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఓరియంటేషన్ స్టైల్ ఆర్ సూపర్వైజరీ స్టైల్. ఓరియంటేషన్ స్టైల్ అంటే తెలియజేసే శైలి, అలాగే సూపర్వైజరీ స్టైల్ అంటే పర్యవేక్షక శైలి. నెక్స్ట్ చూడమ్మా, మోటివేషనల్ స్టైల్స్ అంటే ప్రేరణాపూర్వక శైలులు. మోటివేషన్ ఆఫ్ ఫాలోవర్స్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లీడర్. అంటే మోటివేషన్ అనేది లీడర్ యొక్క మెయిన్ ఫంక్షన్. మోటివేషనల్ స్టైల్స్ కవర్ 2 మెయిన్ అప్రోచెస్ విచ్ ఆర్ జనరల్లీ ఫాలోడ్ బై ఏ లీడర్. మోటివేషన్ స్టైల్స్ అనేవి 2 అప్రోచెస్ని కలిగి ఉంటుంది. వీటినే లీడర్ ఫాలో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, పాజిటివ్ అప్రోచ్ ఆర్ లీడర్షిప్. ఇక్కడ మోటివేషన్ స్టైల్స్ అనేవి 2 టైప్స్. మొదటిది పాజిటివ్ అప్రోచ్, అలాగే సెకండ్ది నెగిటివ్ అప్రోచ్. ఫస్ట్ పాజిటివ్ అప్రోచ్ చూడండమ్మా. When a leader motivates the people to work hard by offering them various rewards, monetary or otherwise, the approach or leadership is said to be positive. అంటే ఒక లీడర్ అనేవాడు తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని హార్డ్ వర్క్ చేసేలాగా మోటివేట్ చేయడం కోసం వారికి ద్రవ్యపరమైనటువంటి అలాగే ద్రవ్యేతరమైనటువంటి అంశాలని ప్రోత్సాహకాలుగా ఇచ్చి వారి నుండి పనిని రాబట్టే పద్ధతినే మనం పాజిటివ్ అప్రోచ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, ద మోర్ ఈజ్ ద రివార్డ్, ద హయ్యర్ ఈజ్ ద ఎఫిషియన్సీ. అంటే లీడర్ ఇచ్చే రివార్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటే ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ లీడర్షిప్ ప్రమోట్స్ ఇండస్ట్రియల్ పీస్. అంటే ఈ పాజిటివ్ అప్రోచ్ అనేది ఇండస్ట్రియల్ పీస్ని అలాగే ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్కి మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడమ్మా, ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ విల్ సర్టెన్లీ రెడ్యూస్ ద అబ్సెంటిజం ఇన్ ద ఆర్గనైజేషన్ బికాస్ ఇట్ ఇంక్రీజ్ వర్కర్స్ రియల్ వేజెస్. అంటే ఎంప్లాయీస్ తమ యొక్క లీవ్స్ని ఎన్కాష్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నట్లయితే అక్కడ ఆర్గనైజేషన్లో ఆబ్సెంటిజంని మనం కొంచెం వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ యొక్క ఎంప్లాయీస్ యొక్క రియల్ వేజెస్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడమ్మా, నెగిటివ్ అప్రోచ్. నెగిటివ్ అప్రోచ్ అంటే ప్రతికూల మార్గం. వేర్ ద లీడర్ ఇండ్యూస్ ద ఫాలోవర్స్ టు వర్క్ హార్డ్ అండ్ థ్రెటన్స్ దెమ్ టు ఫైనలైజ్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ అప్ టు ద వర్క్, ఇట్ ఈజ్ సెడ్ టు బి నెగిటివ్ అప్రోచ్. అంటే ప్రతి నాయకుడు కూడా అంటే ప్రతి లీడరు కూడా ఎంప్లాయీస్ని వర్క్ చేయడానికి మోటివ్ చేస్తూ ఉంటాడు. ఎంప్లాయీస్ చేసే వర్క్ వలన లీడర్ అనేవాడు సాటిస్ఫై అవ్వకపోతే వారికి ఫైన్ వేయడం లేకపోతే పెనాల్టీ అనేది కలెక్ట్ చేయడం వంటి పనులు చేస్తే దానినే మనం నెగిటివ్ అప్రోచ్ అని అంటాము. ఇట్ మీన్స్ ఇన్ ఏ నెగిటివ్ లీడర్షిప్ ఎంఫసైజ్ ఈజ్ laid on penalties for the short comings. ఈ నెగిటివ్ అప్రోచ్ పద్ధతిలో పెనాల్టీలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, ద స్ట్రాంగర్ ఈజ్ పెనాల్టీ ద మోర్ నెగిటివ్ ఇట్ ఈజ్. అంటే ఈ పెనాల్టీ అనేది ఎక్కువ స్థాయిలో ఉంటే అక్కడ వచ్చేటువంటి ఫలితాలు అనేవి కూడా ఆపోజిట్గానే ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇఫ్ మేనేజర్ ఇంపోజ్ ఏ శాలరీ cut for the absence from duty, it is a negative approach to improve the absenteeism.
అంటే మేనేజర్ అనేవాడు వర్కర్స్ శాలరీలో కట్టింగ్స్ అనేవి చేసినట్లయితే ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి వాళ్ళ యొక్క ఆబ్సెంటిజం అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా పవర్ స్టైల్. ఈ పవర్ స్టైల్లో మనకి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఆటోక్రటిక్ ఒకటి, డెమోక్రటిక్ ఒకటి, అలాగే ఫ్రీ రీన్ లీడర్స్ ఒకటి. పవర్ స్టైల్ అంటే ఏంటో చూద్దాం. హౌ ఏ లీడర్ యూజ్ హిస్ పవర్ ఆల్సో ఎస్టాబ్లిషెస్ ఏ టైప్ ఆఫ్ స్టైల్. అలాగే ఒక లీడర్ తన పవర్ని ఎలా యూజ్ చేస్తాడో అనేది అతని యొక్క స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పవర్ స్టైల్ మే బీ ఆఫ్ 3 టైప్స్. ఈ పవర్ స్టైల్ అనేది 3 టైప్స్గా ఉంది. ఫస్ట్ వన్ చూడమ్మా, ఆటోక్రటిక్ స్టైల్ ఆర్ అథారిటేరియన్ లీడర్షిప్. అంటే నిరంకుశ నాయకత్వ శైలి లేదా అధికారక నాయకత్వపు శైలి. అండర్ ది స్టైల్ పవర్ ఆర్ అథారిటీ అండ్ డిసిషన్ మేకింగ్ ఆర్ సెంట్రలైజ్డ్ ఇన్ ద లీడర్స్. అంటే ఈ స్టైల్లో పవర్, అలాగే అథారిటీ, అలాగే డిసిషన్ మేకింగ్ వంటి విషయాలు అనేవి లీడర్ దగ్గర సెంట్రలైజ్డ్ చేయబడి ఉంటాయి, అంటే కేంద్రీకరించబడి ఉంటాయి. ద క్రియేట్ వర్క్ సిచ్యువేషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దే సబార్డినేట్స్. అలాగే ఈ స్టైల్లో లీడర్ అనేవాడు సబార్డినేట్స్ వర్క్ బాగా చేయడానికి మంచి ఎన్విరాన్మెంట్ని, అలాగే మంచి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. Subordinates or followers are not aware of the organization goals. They are insecure and afraid of the leader's authority. ఈ స్టైల్లో సబార్డినేట్స్ సంస్థ యొక్క గోల్స్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు ఎప్పుడూ కూడా లీడర్ అథారిటీ గురించి భయపడుతూ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఇన్ దిస్ వే లీడర్షిప్ ఈజ్ నెగిటివ్. ఈ విధంగా ఈ లీడర్షిప్ స్టైల్ అనేది ఎక్కువగా నెగిటివ్ అనేది కలిగి ఉంటుంది. చూడమ్మా, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోక్రటిక్ స్టైల్. చూడండి, రెడ్యూస్ స్ట్రెస్ డ్యూ టు ఇంక్రీజ్డ్ కంట్రోల్. ఈ స్టైల్లో కంట్రోల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఏ మోర్ ప్రొడక్టివ్ గ్రూప్స్ వైల్ ద లీడర్ ఈజ్ వాచింగ్. అంటే లీడర్ అనేవాడు నిరంతరం పరిశీలించటం వలన అతనికి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, ఇంప్రూవ్డ్ లాజిస్టిక్స్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే సంస్థ యొక్క కార్యకలాపాలన్నీ కూడా లాజిస్టిక్గా ఉంటాయి. ఫాస్టర్ డిసిషన్ మేకింగ్. ఇక్కడ నిర్ణయాలు అనేవి త్వరగా తీసుకోవడం జరుగుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోక్రటిక్ స్టైల్. చూడమ్మా, షార్ట్ టర్మ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. ఇక్కడ లీడర్ అనేవాడు ఎంప్లాయీస్తో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయలేడు. మేనేజర్ ప్రిసీవ్డ్ యాజ్ హ్యావింగ్ పూర్ లీడర్షిప్ స్కిల్స్. అంటే మేనేజర్కి లీడర్షిప్ స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇంక్రీజ్ వర్క్ లోడ్ ఫర్ ద మేనేజర్. అంటే ఇక్కడ మేనేజర్కి వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పీపుల్ డిస్లైక్ బీయింగ్ ఆర్డర్డ్ అరౌండ్. అంటే వర్క్ చేసే పీపుల్ లీడర్ తమపై అధికారాన్ని చలాయించడాన్ని ఇష్టపడరు. అలాగే నెక్స్ట్ చూడమ్మా, టీమ్స్ బికమ్ డిపెండ్స్ అపాన్ దే లీడర్. ఆర్గనైజేషన్లో గ్రూప్స్ అనేవి లీడర్ మీద డిపెండ్ అయ్యి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, డెమోక్రటిక్ స్టైల్ ఆర్ పార్టిసిపేటివ్ లీడర్షిప్. అంటే ప్రజాస్వామ్య లేక పాల్గొనేటువంటి నాయకత్వపు శైలి. ఇట్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ టు ఆటోక్రటిక్ లీడర్షిప్స్. ఈ డెమోక్రటిక్ స్టైల్ అనేది ఏంటంటే ఆటోక్రటిక్ లీడర్షిప్కి ఆపోజిట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండమ్మా, అండర్ ది స్టైల్ పవర్ అండ్ అథారిటీ ఈజ్ డీసెంట్రలైజ్డ్ అండ్ followers are also allowed participation in decision making process and thus decisions are not unilateral. ఈ స్టైల్లో మనం చూసినట్లయితే పవర్ అండ్ అథారిటీ అనేది డీసెంట్రలైజేషన్ చేయబడి ఉంటుంది. అంటే వికేంద్రీకరించబడి ఉంటుంది. వికేంద్రీకరించబడడం అంటే ఇక్కడ అధికారం అనేది నాయకుడికి ఉంటుంది, అలాగే ఆ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకి కూడా ఉంటుంది. ఇక్కడ డిసిషన్స్ మేకింగ్లో లీడర్తో పాటు ఎంప్లాయీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ స్టైల్లో మనం చూసినట్లయితే డిసిషన్ అనేది మనకి ఏకపక్షంగా ఉండదు. ఇక్కడ లీడర్ అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక యూనిట్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, పార్టిసిపేటివ్ లీడర్స్
exercise control mostly by using force within the group, while autocratic leaders control through authority vested in themselves. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ లీడర్ అనేవాడు తన గ్రూప్లో ఉన్నటువంటి పీపుల్స్ పవర్ని యూజ్ చేసి కంట్రోల్ చేయడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ చూడమ్మా, పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది, అంటే మంచి వాతావరణం అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్, అంటే ప్రతి యాక్టివిటీ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. క్రియేటివ్ థింకింగ్, అలాగే క్రియేటివ్గా థింక్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. రిడక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అండ్ ఆఫీస్ పాలిటిక్స్, అలాగే ఇక్కడ సంస్థలో ఫ్రిక్షన్స్కి, అలాగే అంటే సంఘర్షణలకి, అలాగే ఆఫీస్ పాలిటిక్స్ని మనం కొంచెం వరకు ఇక్కడ తగ్గించవచ్చు. రెడ్యూస్డ్ ఎంప్లాయీ టర్నోవర్, అలాగే ఎంప్లాయీ టర్నోవర్ని మనం రెడ్యూస్ చేయవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెమోక్రటిక్ స్టైల్స్. ఇక్కడ మనం చూసినట్లయితే టేక్స్ లాంగ్ టైమ్ టు టేక్ డిసిషన్ తీసుకోవడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. డేంజర్ ఆఫ్ పార్టిసిపేషన్, అంటే గ్రూప్లో పార్టిసిపేషన్ చేయడం అనేది అంత మంచిది కాదు. నెక్స్ట్ చూడమ్మా, లైక్ ద అదర్ స్టైల్ ద డెమోక్రటిక్ స్టైల్ ఈజ్ నాట్ ఆల్వేస్ అప్రోప్రియేట్, అంటే ఈ స్టైల్ అనేది యూజ్ చేయడానికి అంత తగినది కాదు. నెక్స్ట్ చూడమ్మా, క్లాసెస్ ఫైర్ స్టైల్ ఆర్ ఫ్రీ రీన్ లీడర్షిప్, అంటే స్వేచ్ఛా కళ్ళెపు నాయకత్వపు శైలి. చూడమ్మా, దిస్ ఫ్రెంచ్ ఫ్రేజ్ మీన్స్ లీవ్ ఇట్ బీ అండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ లీడర్ హూ లీవ్స్ హిస్ ఆర్ హర్ కొలీగ్స్ టు గెట్ ఆన్ విత్ దే వర్క్. ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క అర్థం ఏంటంటే, అంటే ఫ్రీ రీన్ లీడర్షిప్ అంటే ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలివేయడం, అంటే వాళ్ళకంటూ కొంచెం ఫ్రీడమ్ అనేది ఇవ్వడం. ఇప్పుడు చూడండమ్మా, under these styles leaders enjoy no power. The leadership is employee certain and the group of employee is free to establish its own goals, work out its own problems. The members of the group trains themselves and provide own motivations. ఇక్కడ ఫ్రీ రైన్ లీడర్షిప్లో ఏం జరుగుతుందంట, అక్కడ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే నాయకుడు కానీ అలాగే ఎంప్లాయీస్ కానీ, వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉంటారంట, సమానమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంట, అక్కడ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీసే వాళ్ళకి వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అలాగే వాళ్ళకు వాళ్ళు సొంతగా ఓన్ గోల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళే మోటివేషన్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒకరికి ఒకరు ట్రైన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ఫ్రీ రైన్ లీడర్షిప్లో ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఒక వ్యక్తికి ఎక్కువ అధికారం, ఇంకొక వ్యక్తికి తక్కువ అధికారం అనేది ఉండదు. సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సమాన అధికారాన్ని కలిగి వాళ్ళే ఓన్గా డిసిషన్స్ తీసుకోవడం, వాళ్ళే ఓన్గా అక్కడ గోల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఒకరికి ఒకరు మోటివేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ లాసెస్ ఫైర్ స్టైల్, నో వర్క్ ఆఫ్ ద లీడర్, ఇక్కడ నాయకుడికి పని ఉండదు. నెక్స్ట్ చూడండి, ఫ్రస్ట్రేషన్ మే ఫోర్స్ అదర్స్ ఇంటూ లీడర్షిప్ రోల్స్, ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్కి ఎవరైనా లీడర్ రోల్ని పర్ఫామ్ చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, అలౌ ద విజనరీ వర్కర్ ద ఆపర్చునిటీ టు డూ ద వాట్ దే వాంట్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ఫియరెన్స్, అలాగే నాయకత్వపు లక్షణాలు లేని ఎంప్లాయీ కూడా ఇక్కడ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న ఎంప్లాయీకి అవకాశం ఇవ్వబడి వారికి నచ్చినట్టుగా చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ స్టైల్లో నాయకత్వపు లక్షణాలు లేనటువంటి వ్యక్తులకి అవకాశం అనేది లేదు, అలాగే నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి మంచి అవకాశం అనేది
ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఎంపవర్స్ ద గ్రూప్. అలాగే సంస్థలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, డిసడ్వాంటేజెస్ ఆఫ్ లాసెస్ బై ఎ స్టైల్. ఇట్ మేక్స్ ఎంప్లాయీస్ ఫీల్స్ ఇన్సెక్యూర్ ఎట్ ద అన్వైలబిలిటీ ఆఫ్ ఏ మేనేజర్. ఇక్కడ మేనేజర్ అనేవాడు అవైలబుల్గా లేకపోవడం వల్ల ఎంప్లాయీస్కి కొంచెం ఇన్సెక్యూర్గా ఉంటుంది. The manager cannot provide regular feedback to let employees know how well they are doing. ఇక్కడ వర్కర్స్ ఎంత బాగా పనిచేసినా లీడర్ అనేవాడు ఎటువంటి ఫీడ్బ్యాక్ని ఇవ్వలేడు. మేనేజర్స్ ఆర్ అనబుల్ టు థ్యాంక్ ఎంప్లాయీస్ ఫర్ దే గుడ్ వర్క్. అలాగే ఎంప్లాయీస్ బాగా వర్క్ చేసినందుకు ఎంప్లాయీస్కి ఎటువంటి కృతజ్ఞతలని అక్కడ చెప్పలేరు. నెక్స్ట్ చూడండమ్మా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓరియంటేషన్ స్టైల్ ఆర్ సూపర్వైజరీ స్టైల్. అంటే తెలియజేసే శైలి లేక పర్యవేక్షక శైలి. దేర్ ఆర్ 2 types ఆఫ్ లీడర్షిప్ అండర్ దిస్ స్టైల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లీడర్షిప్ అనేది 2 typesగా ఉంటుంది. ఫస్ట్ వన్ చూడమ్మా, ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్. చూడమ్మా, ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్ అంటే ఇక్కడ ఉండేటువంటి సంస్థలో పనిచేసేటువంటి లీడర్ ఎవరైతే ఉంటాడో అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద హ్యూమన్ నీడ్స్ ఆఫ్ దే ఎంప్లాయీస్ అండ్ పే హైయెస్ట్ అటెన్షన్ టు దే సబార్డినేట్స్ యాటిట్యూడ్స్, interests and necessities, etc. They try to get more production and increased productivity by improving the working conditions and environment and solving the problem, if any, faced by them during the course of their actions on the job. చూడమ్మా, ఇక్కడ ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్లో ఏం జరుగుతుందంటే సంస్థలో ఉండేటువంటి మేనేజర్ లేకపోతే సంస్థలో ఉండేటువంటి లీడర్ ఎవరైతే ఉన్నాడో ఎంప్లాయీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అతను ఎక్కువగా ప్రాఫిట్స్ పొందేలాగా ఇక్కడ లీడర్ అనేవాడు ఆలోచిస్తాడు. అంటే ఆ ఎంప్లాయీస్ అనే వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ని సమకూర్చడం, అలాగే ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, అలాగే ఎంప్లాయీస్ పనిచేయడానికి సక్రమమైనటువంటి మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, ఇట్లాగా ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి అవసరాలను తీర్చి తన యొక్క ప్రొడక్షన్ని పెంచుకుంటాడు. ఇక్కడ ఎంప్లాయీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్ అవడం జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, ప్రొడక్షన్ అండ్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్షిప్. అంటే ఉత్పత్తి లేక పనికి సంబంధించిన నాయకత్వం. చూడమ్మా, ప్రొడక్షన్ ఆర్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ బిలీవ్ that they are concerned mainly the production and employees are not of much concern. They are of the opinion that they can attain results by planning better methods, keeping people constantly busy and using them to produce. ఇక్కడ మనం ఇందాక చెప్పుకుంది ఏంటి, ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్. ఇక్కడ ప్రొడక్షన్ ఓరియంటెడ్ లీడర్షిప్ అంటే ఇక్కడ సంస్థలో ఉండేటువంటి లీడర్ అనేవాడు ప్రొడక్షన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సంస్థలో పనిచేసేటువంటి నాయకుడు అనేవాడు ఏం చేస్తాడంట, అక్కడ ఆ ప్రొడక్షన్ని పెంచుకోవడం కోసం పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్లానింగ్స్ చేసి వాటిని అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేత వర్క్ చేయించి తద్వారా ఎక్కువగా ప్రొడక్షన్ని పొందడానికి, ఎక్కువగా ఉత్పత్తిని పెంచుకోవడానికి అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే లీడర్ అనేవాడు ప్రొడక్షన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఇది ప్రొడక్షన్ ఓరియంటెడ్ లీడర్షిప్ అయింది. నెక్స్ట్ చూడమ్మా, అప్రోచెస్ ఆర్ థియరీస్ ఆఫ్ లీడర్షిప్. అంటే నాయకత్వపు విధానాలు లేదా సిద్ధాంతాలు. చూడమ్మా, బ్లేక్ అండ్ మౌంటైన్స్ మేనేజరియల్ గ్రిడ్. చూడమ్మా, one of the most widely known approaches of leadership approach is the managerial grid developed by Blake and Mountain. అంటే బ్లేక్ అండ్ మౌంటైన్ మేనేజరియల్ గ్రిడ్ అనేది లీడర్షిప్ అప్రోచెస్ని బ్రీఫ్గా
ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీస్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. మేనేజరియల్ గ్రిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లీడర్షిప్ గ్రిడ్. ఈ మేనేజరియల్ గ్రిడ్ అనేది లీడర్షిప్ గ్రిడ్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. దే ఎంపసైజ్డ్ ద లీడర్షిప్ స్టైల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బోత్ టాస్క్ ఓరియంటెడ్ అండ్ రిలేషన్ ఓరియంటెడ్ బిహేవియర్ ఇన్ వేరింగ్ డిగ్రీస్. అంటే ఈ లీడర్షిప్ స్టైల్స్ అనేవి వివిధ స్థాయిలో టాస్క్ ఓరియంటెడ్ అలాగే రిలేషన్ ఓరియంటెడ్ బిహేవియర్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండమ్మా. The managerial grid identifies various alternatives combinations of both styles of concern for people and concern for production. Concern for people includes degree of personal commitments towards goals achievement, maintaining the self-esteem of workers, responsibility based on trust and satisfying interpersonal relationships. చూడమ్మా, ఇక్కడ ఈ గ్రిడ్స్ మనం చూసినట్లయితే అంటే బ్లేక్ అండ్ మౌంటైన్ ప్రవేశపెట్టినటువంటి మేనేజరియల్ గ్రిడ్ని మనం చూసినట్లయితే కనుక ఇక్కడ రెండు విషయాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటమ్మా, సంస్థలో పనిచేసేటువంటి పీపుల్కి అలాగే సంస్థ చేసేటువంటి ప్రొడక్షన్కి. చూడమ్మా, ఈ గ్రిడ్లో ఎంప్లాయీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎంప్లాయీస్ యొక్క కమిట్మెంట్స్కి అలాగే ఆర్గనైజేషన్ గోల్స్ని సాధించడానికి, ఎంప్లాయీస్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని మెయింటైన్ చేయడానికి, ఆర్గనైజేషన్కి ఎంప్లాయీపై ఉన్న నమ్మకాన్ని కలిగి ఉండడానికి, ఎంప్లాయీస్కి ఆర్గనైజేషన్స్పై రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండడానికి, అలాగే ఎంప్లాయీస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ని సాటిస్ఫై చేయడం వంటి విషయాలన్నీ మనకి ఈ మేనేజరియల్ గ్రిడ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ చూడమ్మా. కన్సర్న్ ఆఫ్ ప్రొడక్షన్ includes the attitude of superiors towards a variety of things such a quality of decisions, procedure and process, creativeness of research, quality of staff service, work efficiency and volume of output. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొడక్షన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విషయంలో డిసిషన్స్ తీసుకోవడం, అలాగే అంటే సంస్థ చేపట్టేటువంటి ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం, అలాగే తను చేసేటువంటి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది కలిగి ఉండటం, అలాగే క్రియేటివ్గా థింక్ చేయడం, అలాగే స్టాఫ్ సర్వీస్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం, అలాగే సుపీరియర్ యాటిట్యూడ్కి ఈ గ్రిడ్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. చూడమ్మా, ఈ మేనేజరియల్ గ్రిడ్లో మనం చూసినట్లయితే సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ గురించి అలాగే సంస్థకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ గురించి తెలియజేయడం జరిగింది. అంటే ఈ రెండింటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడమ్మా. ఇదే బ్లేక్ అండ్ మౌంటైన్ మనకి చెప్పినటువంటి మేనేజరియల్ గ్రిడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హారిజంటల్ యాక్సిస్ మీద మనం ఏం చేసుకున్నామంటే ప్రొడక్షన్ అనేది గుర్తించాం. అలాగే ఈ వర్టికల్ యాక్సిస్ మీద ఎంప్లాయీస్ని మనం గుర్తించడం జరిగింది. ఇక్కడ సంస్థ అనేది అంటే ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి అలాగే తను చేసేటువంటి ప్రొడక్షన్కి ఎంత రేటింగ్ ఇచ్చింది అనేది మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా. In this grid, concern for production is shown on horizontal axis and concern of people on vertical axis. Thus, the style identified through grid scales are. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గ్రిడ్లో హారిజంటల్ యాక్సిస్ మీద ప్రొడక్షన్ని అలాగే వర్టికల్ యాక్సిస్ మీద పీపుల్ని మనం గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి లీడర్ అనేవాడు ప్రొడక్షన్కి అలాగే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి ఎంత రేటింగ్ ఇచ్చాడు అనేది మనం చూస్తాం. చూడండమ్మా. Thus the style identified through grid scales are. అంటే ఇక్కడ ఈ గ్రిడ్ ఆధారంగా మనం చూసినట్లయితే ఈ లీడర్షిప్ని
ఇక్కడ 5 రకాలుగా విభజించడం జరిగింది. చూడమ్మా, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంప్రొవైజ్డ్ లీడర్షిప్ స్టైల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంప్రొవైజ్డ్ లీడర్షిప్ స్టైల్ అంటే పూర్ లీడర్షిప్ స్టైల్ అని అర్థం. ఇక్కడ సంస్థలో ఉన్నటువంటి లీడర్ అనేవాడు అక్కడ ప్రొడక్షన్కి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎంత రేటింగ్ ఇచ్చాడు అనేది మనం చూడవచ్చు. ఇక్కడ చూడమ్మా, ద ఫస్ట్ కాంబినేషన్ ఎట్ ద లోయర్ లెఫ్ట్ hand corner of the grid represents in improvised management. This style refers to minimum concern on the part of leader of both production as well people. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రిడ్లో క్రింది భాగంలో అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి కాంబినేషన్ అనేది మనకి ఈ పూర్ లీడర్షిప్ స్టైల్ని తెలియజేస్తుంది. చూడమ్మా ఒకసారి, ఇదిగోండి, ఇదేమో పీపుల్కి ఇచ్చినటువంటి రేటింగ్, అలాగే ఇదేమో ప్రొడక్షన్కి ఇచ్చినటువంటి రేటింగ్. ఇక్కడ అంటే ఈ పూర్ లీడర్షిప్ స్టైల్లో ఏం జరుగుతుందంట, అక్కడ ఉండేటువంటి లీడర్ అనేవాడు సంస్థకి సంబంధించినటువంటి ప్రొడక్షన్కి ఎంత రేటింగ్ ఇచ్చాడు, అలాగే సంస్థకి సంబంధించినటువంటి పీపుల్కి ఎంత రేటింగ్ ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీపుల్కి రేటింగ్ అనేది 1 ఇవ్వడం జరిగింది, అలాగే ప్రొడక్షన్కి కూడా 1 ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మనం పూర్ లీడర్షిప్ స్టైల్ అని అంటాము. నెక్స్ట్ చూడండమ్మా, టీమ్ లీడర్షిప్ స్టైల్. అంటే టీమ్ లీడర్షిప్ స్టైల్లో మనం చూసినట్లయితే జట్టు నాయకత్వపు శైలి అని పిలుస్తాం. ఇక్కడ 9 అంటే ప్రొడక్షన్కి 9 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే పీపుల్కి 9 పాయింట్స్ ఇవ్వడం అనేది జరిగింది. చూడమ్మా, ఇట్ రిఫర్స్ టు హై కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ పీపుల్. ఈ గ్రిడ్ అనేది ప్రొడక్షన్ పట్ల అలాగే ఎంప్లాయీస్ పట్ల లీడర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, బికాస్ దిస్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ సిచ్యువేషన్స్ రిజల్ట్స్ ఇన్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, లో అబ్సెంటిజం అండ్ టర్నోవర్ అండ్ హై ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఈ టీమ్ లీడర్షిప్ అనేది ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ స్టైల్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సంస్థలో వర్క్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది, అలాగే ఎంప్లాయీస్లో ఆబ్సెంటిజం అనేది తక్కువగా ఉంటుంది. ఎంప్లాయీస్ ఈ స్టైల్లో ఎక్కువగా సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ చూడండమ్మా, such type of leaders are successful in creating highly encouraging organizational climate of communicate and cooperation and building interpersonal relation based on mutual trust and respect. అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్లో రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళపైన నమ్మకాన్ని అనేది కలిగి ఉండి మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. చూడమ్మా, దిస్ స్టైల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఈ స్టైల్ని మనం ఏమని పిలుస్తాము, డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తాము. ఒకసారి ఈ గ్రిడ్ చూడండమ్మా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టీమ్ లీడర్షిప్ స్టైల్ అనేది మనకి అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ పీపుల్కి 9 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్కి కూడా 9 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, థర్డ్ వన్, మిడిల్ ఆఫ్ ద రౌండ్ లీడర్షిప్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రొడక్షన్కి 5 పాయింట్స్ ఇచ్చారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కూడా 5 పాయింట్స్ ఇచ్చారు. ఇట్ రిఫర్స్ టు ఈక్వల్ కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ పీపుల్. అంటే ఇక్కడ లీడరు ప్రొడక్షన్కి ఎంప్లాయీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు, కానీ తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు. నెక్స్ట్ చూడమ్మా, సచ్ లీడర్స్ బిలీవ్ దట్ adequate level of organizational performance is possible through balancing the necessity to get work done by maintaining morale of the people at satisfactory level. ఇక్కడ లీడర్ అనేవాడు సంస్థలో ఎంప్లాయీస్ అనేవారు సాటిస్ఫై అవ్వడం వలన సంస్థకు సంబంధించినటువంటి పనిని పూర్తి చేసి తద్వారా సంస్థ యొక్క లక్ష్యాలను
సాధించడం అనేది సాధ్యమవుతుందని లీడర్ అనేవాడు నమ్ముతాడు. నెక్స్ట్ చూడండమ్మా, ఇట్ ఈస్ సేఫ్ స్టైల్ సీకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే ఇది ప్రొడక్షన్ అలాగే ఎంప్లాయీస్ యొక్క నీడ్స్ని బ్యాలెన్స్ చేసే స్టైల్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండమ్మా, దీన్ని మనం ఇప్పుడు మేనేజరియల్ గ్రిడ్లో చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీస్కి అతను ఎంత రేటింగ్ ఇచ్చాడు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్కి ఎంత రేటింగ్ ఇచ్చాడు అనేది చూడవచ్చు. దీని పేరు ఏంటమ్మా, మిడిల్ ఆఫ్ ద రౌండ్ లీడర్షిప్. ఇక్కడ చూడండి, ఇది అన్నిటికన్నా కూడా మిడిల్లో ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో చూడండి 5 అంటే పీపుల్కి 5 పాయింట్స్ ఇచ్చాడు, అలాగే ప్రొడక్షన్కి 5 పాయింట్స్ అనేది ఇచ్చాడు. కాబట్టి ఇది ఎంప్లాయీస్కి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ తక్కువ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, టాస్క్ లీడర్షిప్ స్టైల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్కి 9 పాయింట్స్ ఇవ్వడము, అలాగే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి 1 పాయింట్ ఇవ్వడం జరిగింది. చూడండమ్మా, ఇట్ రిప్రజెంట్స్ హై కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ లో కన్సర్న్ ఫర్ పీపుల్. అంటే ఇక్కడ స్టైల్లో ప్రొడక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంప్లాయీస్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ద లీడర్ ప్లేస్ మోర్ ఎంపసైజ్ ఆన్ ప్రొడక్షన్ టార్గెట్స్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ పీపుల్స్ నీడ్స్ అండ్ సాటిస్ఫాక్షన్ బికమ్స్ సెకండరీ. ఇక్కడ ప్రొడక్షన్ గోల్స్కి అలాగే ఎంప్లాయీ నీడ్స్కి వారు సాటిస్ఫాక్షన్కి లీడర్ ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండమ్మా, ఇక్కడ మనం మేనేజరియల్ గ్రిడ్లో చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, ప్రొడక్షన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, ఇది ఎంప్లాయీస్కి, ఇది ప్రొడక్షన్కి ఇచ్చినటువంటి రేటింగ్ 9 పాయింట్స్ ఇచ్చారు, అలాగే ఇది పీపుల్కి ఇచ్చినటువంటి రేటింగ్ అంటే 1 పాయింట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీకి తక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది, ప్రొడక్షన్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, కంట్రీ క్లబ్ రిలేషన్షిప్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొడక్షన్కి తక్కువ పాయింట్స్ ఇవ్వడం, అలాగే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడమ్మా, ఇట్స్ రిఫర్స్ టు లో కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ బట్ హై కన్సర్న్ ఫర్ పీపుల్. ఈ స్టైల్లో ప్రొడక్షన్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంప్లాయీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ స్టైల్ ఈజ్ యాంటీ థీసిస్ ఆఫ్ టాస్క్ లీడర్షిప్. అంటే ఈ లీడర్షిప్ స్టైల్ అనేది లీడర్కి ఆపోజిట్గా ఉంటుందని చెప్పవచ్చు. Such leader believes in creating friendly interpersonal relation with people at work. ఇక్కడ లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఎంప్లాయీస్తో మంచి రిలేషన్షిప్స్ని కలిగి ఉండి వారిని ఉత్సాహపరుస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూడమ్మా, he creates enthusiasm among them and motivates them టు వర్క్ ఎఫిషియెంట్లీ. అలాగే లీడర్ ఎంప్లాయీస్ని ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి వాళ్ళని మోటివేట్ చేయడం అనేది ఈ స్టైల్లో జరుగుతుంది. చూడమ్మా, కంట్రీ క్లబ్ లీడర్షిప్. ఇక్కడ ఏం చేశాడంట, వర్కర్స్కి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రొడక్షన్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేనేజరియల్ గ్రిడ్ చూడండమ్మా ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండమ్మా, ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి 9 పాయింట్స్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఉండేటువంటి కింద హారిజంటల్ యాక్సిస్ మీద ఉన్నటువంటి ప్రొడక్షన్కి తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే 1 అలాగే 9. నెక్స్ట్ చూడమ్మా, ట్రైట్స్ థియరీ. దాంతో మనకి మేనేజరియల్ గ్రిడ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ట్రైట్స్ థియరీ. చూడమ్మా, ట్రైట్ మీన్స్ క్వాలిటీ, అంటే ట్రైట్స్ అంటే క్వాలిటీ. అకార్డింగ్ టు దిస్ థియరీ లీడర్షిప్ బిహేవియర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సర్టెన్ క్వాలిటీస్ ఆఫ్ ఏ పర్సన్.
ఈ థియరీ ప్రకారం లీడర్షిప్ బిహేవియర్ అనేది ఒక వ్యక్తి యొక్క కొన్ని ఫీచర్స్ ద్వారా ప్రభావితం అవుతుంది, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, రీసెర్చర్స్ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఏ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ ఫ్రమ్ దే స్టడీ. అంటే లీడర్కి ఉండేటువంటి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అనేవి రీసెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఏ సక్సెస్ఫుల్ లీడర్ హ్యాస్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్. సక్సెస్ఫుల్ లీడర్కి ఈ కింద క్వాలిటీస్ అనేవి ఉంటాయి. చూడమ్మా, గుడ్ పర్సనాలిటీ అంటే మంచి వ్యక్తిత్వం, టైర్లెస్నెస్ అలసిపోని తనం, ఎబిలిటీ టు టేక్ క్విక్ డిసిషన్స్ అంటే నిర్ణయాలను త్వరగా తీసుకోవడం, కరేజ్ టు ఫేస్ కాంపిటేటర్స్ అంటే తనకు ఉన్నటువంటి అంటే తనకి తన కాంపిటేటర్స్ని అతను ఎదుర్కొనే ధైర్యం అనేది ఉండటం. అలాగే పర్సుయేషన్ అంటే ఒప్పించగలగడం. నెక్స్ట్ లెసన్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అంటే తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం. ఇంటెలిజెన్స్ అంటే తెలివితనంగా అతను బిహేవ్ చేయడం. నెక్స్ట్ డిఫరెంట్ థింకింగ్ అంటే డిఫరెంట్గా అతను ఆలోచించగలడం. అలాగే రియలబిలిటీ అంటే అతను నమ్మకంగా ఉండడం. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్గా అతను ఫిట్గా ఉండడం. దిస్ థియరీ వాజ్ మోస్ట్లీ యాక్సెప్టెడ్ డ్యూరింగ్ 1930s అండ్ 1950s. ఈ థియరీ అనేది ఎక్కువగా 1930sలో అలాగే 1950sలో ఎక్కువగా అంగీకరించడం జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, బిహేవియర్ థియరీ అంటే ప్రవర్తన సిద్ధాంతం. లీడర్స్ కెన్ బి మేడ్ రాదర్ దెన్ ఆర్ బోర్న్ అంటే మనం పుట్టకుండానే లీడర్స్ని తయారు చేయొచ్చు. సక్సెస్ఫుల్ లీడర్షిప్ ఈజ్ బేస్డ్ ఇన్ డిఫైనబుల్ లర్నబుల్ బిహేవియర్. సక్సెస్ఫుల్ లీడర్షిప్ అనేది లర్నబుల్ అలాగే బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, బిహేవియర్ థియరీస్ ఆఫ్ లీడర్షిప్ డు నాట్ సీక్ ఇన్ బోర్న్ ట్రైట్స్ ఆర్ క్యాపబిలిటీస్ అంటే ఈ లీడర్షిప్ బిహేవియర్ థియరీస్ అనేవి దేని బట్టి ఉంటాయంట, వచ్చే క్వాలిటీస్ అలాగే పవర్స్ని కోరుకోవు. చూడమ్మా, బిహేవియరల్ థియరీస్ అనేవి ఎప్పుడూ కూడా ఏం కోరుకోవంట, క్వాలిటీస్ని అంటే బై బర్త్ వచ్చేటువంటి క్వాలిటీస్ని అలాగే పవర్ని కోరుకోవు. నెక్స్ట్ చూడమ్మా, rather they look at what leaders actually do. ఇక్కడ రియల్గా లీడర్ ఏం చేస్తారు అది అబ్జర్వ్ చేసి వారి సక్సెస్ని నిర్వచించడం జరుగుతుంది. ఇఫ్ సక్సెస్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రైబ్డ్ యాక్షన్స్ దెన్ ఇట్ షుడ్ బి relatively easy for other people to act in the same way. కాబట్టి ఆ లీడర్ అనేవాడు ఏం చేయాలంట, అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ క్వాలిటీస్ని నేర్చుకోవడం అలాగే సులభం అనేది అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా, దిస్ ఈజ్ ఎస్రైట్స్ టు టీచ్ అండ్ లెర్న్ దెన్ టు అడాప్ట్ మోర్ క్యాపబిలిటీస్. ఇక్కడ లీడర్ అనేవాడు ఇతరులను చూసి ఆ క్వాలిటీస్ నేర్చుకోవడం సులభం అవుతుంది కాబట్టి ఇక్కడ నేర్పడము అలాగే నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూడమ్మా, బిహేవియర్ థియరీస్ ఆఫ్ లీడర్షిప్ డు నాట్ సీక్ ఇన్ బోర్న్ ట్రైట్స్ ఆర్ క్యాపబిలిటీస్ అంటే ఈ లీడర్షిప్ బిహేవియర్ థియరీస్ అనేవి బై బర్త్ వచ్చే క్వాలిటీస్ మీద అలాగే పవర్స్ అనేవి కోరుకోవు. ఇక్కడ రేదర్ దే లుక్ అట్ వాట్ లీడర్స్ యాక్చువల్లీ డూ. ఇక్కడ రియల్గా లీడర్ ఏం చేస్తారో అది అబ్జర్వ్ చేసి వారి యొక్క సక్సెస్ని నిర్వచించడం జరుగుతుంది. ఇఫ్ సక్సెస్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రైబ్డ్ యాక్షన్స్ దెన్ ఇట్ షుడ్ బి రిలేటివిటీ ఈజీ ఫర్ అదర్ పీపుల్ టు యాక్ట్ ఇన్ ద సేమ్ వే. కాబట్టి లీడర్ అనేవాడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి అంటే ఇతరులను చూసి ఆ క్వాలిటీస్ని నేర్చుకోవడం అనేది సులభం అవుతుంది. చూడండమ్మా, నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఐజర్ టు టీచ్ అండ్ లెర్న్ దెన్ టు అడాప్ట్ మోర్ క్యాపబిలిటీస్ అంటే ఇక్కడ నేర్పడము అలాగే నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా, సిచ్యువేషనల్ లీడర్షిప్ అంటే పరిస్థితుల నాయకత్వం.
The best action of the leader depends on a range of situational factors. అంటే లీడర్ యొక్క బెస్ట్ యాక్షన్ అనేది సిచ్యువేషన్ ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది. In practice, as they say, things are not the simple. అంటే లీడర్ చెప్పిన విషయాలని ఫాలో అవడం అనేది అంత ఈజీ కాదు. నెక్స్ట్ చూడమ్మా, ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ సిచ్యువేషనల్ డిసిషన్స్ ఇంక్లూడ్ మోటివేషన్స్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ఫాలోవర్స్. అంటే సిచ్యువేషన్స్ అనేవి డిసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మోటివేషన్ అలాగే క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూడమ్మా, the leadership between followers and the leader may be another factor that affects leader behavior as much as it does followers behavior. ఇక్కడ లీడర్ మధ్య ఇక్కడ లీడర్ అలాగే ఎంప్లాయీస్ మధ్య ఉండేటువంటి రిలేషన్ని లీడర్ బిహేవియర్ అనేది ఇక్కడ ప్రభావితం చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, ద లీడర్స్ perception of themselves, other factors such as stress and mood will also modify the leader's behavior. లీడర్స్ అనేవాళ్ళు స్ట్రెస్ అలాగే కండిషన్స్ని బట్టి తమ బిహేవియర్ని మాడిఫై చేసుకుంటారు. నెక్స్ట్ వన్ చూడమ్మా, కాంటింజెన్సీ థియరీ అంటే ఆకస్మిక సిద్ధాంతం. The leader's ability to lead is contingent upon various situational factors, including the leader's preferred style, the capabilities of followers, and also various other situational factors. Next చూడమ్మా, contingency theory are a class of behavioral theory that contend that there is no one best way of leading and that a leadership style that is effective in some situations may not be successful in others. Contingency theory is similar to situational theory in that there is an assumption of no simple one right way. Contingency theory takes a broader view that includes contingent factors about leader capability and other వేరియబుల్ విత్ ఇన్ ద సిచ్యువేషన్స్. చూడండమ్మా, ఇక్కడ కాంటింజెన్సీ థియరీ అంటే ఆకస్మిక సిద్ధాంతం. ఇక్కడ లీడర్కి నాయకత్వ సామర్థ్యం అనేది తన ఫాలోవర్స్ క్యాపబిలిటీస్ మీద అలాగే వేరియస్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ కాంటింజెన్సీ థియరీలో బిహేవియర్ థియరీని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కాంటింజెన్సీ థియరీ అనేది బిహేవియర్ థియరీలో ఒక పార్ట్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఈ లీడర్షిప్ స్టైల్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. ఈ కాంటింజెన్సీ థియరీ సిచ్యువేషనల్ థియరీకి సమానంగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఉండమ్మా, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటే లావాదేవీల నాయకత్వం. పీపుల్ ఆర్ మోటివేటెడ్ బై రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు రివార్డ్స్ అలాగే పనిష్మెంట్స్ ద్వారా మోటివేట్ చేయబడతారు. సోషల్ సిస్టమ్స్ వర్క్ బెస్ట్ విత్ ఏ క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్. అంటే సోషల్ సిస్టమ్ అనేది క్లియర్గా కమాండింగ్ చేయడం ద్వారా కరెక్ట్గా వర్క్ చేస్తాయి. వెన్ పీపుల్ హ్యావ్ అగ్రీడ్ టు డూ ఏ జాబ్, ఏ పార్ట్ ఆఫ్ ద డీల్స్ ఈస్ దట్ దే సేడ్ ఆల్ అథారిటీ టు దే మేనేజర్. అంటే ఎంప్లాయీ జాబ్ చేయడానికి అగ్రీ అయినప్పుడు ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్కి ఉన్న డీలింగ్స్లో భాగంగా వాళ్ళు తమ యొక్క నాయకుడికి తమపై అథారిటీ చలాయించడాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ ఏ సబార్డినేట్స్ ఈజ్ టు డూ వాట్ దే మేనేజర్ టెల్స్ దెమ్ టు డూ. అంటే సబార్డినేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా, వాళ్ళు మేనేజర్స్ ఏం చెప్తే అది చేయడం. నెక్స్ట్ చూడమ్మా, ద ట్రాన్సాక్షనల్ లీడర్ వర్క్స్ త్రూ క్రియేటింగ్ క్లియర్ స్ట్రక్చర్ వేర్ బై ఇట్ ఈస్ క్లియర్ what is required of their subordinates and the rewards that they get for following order. Punishments are not always
mentioned, but they are also well understood and formal systems of discipline are usually in place. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ మనం లీడర్షిప్ స్టైల్లో చూసినట్లయితే ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ యొక్క నీడ్స్ని ఇక్కడ క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ లీడర్షిప్లో వాళ్ళని పనిష్ చేయడం, అలాగే వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం వంటి విషయాలన్నీ కూడా అతను మెన్షన్ చేయడు. కానీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది కలిగి ఉండటం జరుగుతుంది. చూడండమ్మా, దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. క్వశ్చన్స్ చూడండమ్మా. రివ్యూ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్స్ని ఇలా అడిగే అవకాశం ఉంది. డిఫైన్ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ని వివరించడం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పుకున్నాం కదా ఆర్గనైజేషన్కి, అవన్నీ రాయాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అలాగే ఆర్గనైజేషన్కి ఉండేటువంటి లక్ష్యాలన్నీ రాయాలి. టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మనం చెప్పుకున్నాం కదమ్మా అంతకుముందు క్లాస్లో, మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అని అవి రాయాలి. ట్రైట్స్ ఆఫ్ ఏ లీడర్, ఇందాక మనం ట్రైట్స్ థియరీ చెప్పుకున్నాం కదమ్మా, అది రాయాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే సిగ్నిఫికెన్స్ అన్నా ఇంపార్టెన్స్ అన్నా ఒక్కటే. టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదమ్మా, ఏంటి, పవర్ స్టైల్, మోటివేషన్ స్టైల్, ఓరియంటేషన్ స్టైల్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ లీడర్షిప్ అంటే లీడర్షిప్ని వివరించాలి. మేనేజరియల్ గ్రిడ్ అంటే బ్లేక్ అండ్ మౌంటైన్ చెప్పినటువంటి మేనేజరియల్ గ్రిడ్, ఇప్పుడు మనం ఒక గ్రిడ్ చూసాం కదా దాన్ని రాయాలి. నెక్స్ట్ చూడమ్మా, ఎస్ఏ ఆన్సర్స్, ఎస్ఏ క్వశ్చన్స్. డిస్కస్ వేరియస్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్లో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది స్టెప్స్ రాయాలి. డిటర్మైన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ని ఇంపాక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ డీటెయిల్స్, మొన్న లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదమ్మా, ఆ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా రాయాలి. డిస్కస్ వేరియస్ లీడర్షిప్ స్టైల్స్ డిస్కస్డ్ ఇన్ బ్లేక్ అండ్ మౌంటైన్స్ గ్రిడ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా ఏంటి, లీడర్షిప్ స్టైల్స్, అలాగే బ్లేక్ అండ్ మౌంటైన్స్ మేనేజరియల్ గ్రిడ్ అనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ ట్రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్, అలాగే ట్రైట్ థియరీ ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, ఆ ట్రైట్ థియరీ మొత్తాన్ని రాయాలి. ఎలాబరేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ అంటే లీడర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలి. డిస్కస్ వేరియస్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే లీడర్షిప్ స్టైల్స్ ఉన్నాయి కదమ్మా ఇందాక మనం చెప్పుకున్నాయి, అవన్నీ రాయాలి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ అప్రోచెస్ ఆఫ్ లీడర్షిప్స్ అంటే ఇందాక అప్రోచెస్ అలాగే లీడర్షిప్ థియరీస్ అని చెప్పుకున్నాం కదా, అదంతా కూడా రాయాలి. వాట్ ఈజ్ ఫ్రీ రేంజ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్, ఇది లీడర్షిప్ స్టైల్లో ఒక రకం, ఇది కూడా మనం అక్కడ బ్రీఫ్గా రాయాలి. ఎక్స్ప్లెయిన్ అప్లికబిలిటీ ఆఫ్ వేరియస్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్, ఇక్కడ లీడర్షిప్ యొక్క స్టైల్స్ అనేవి అన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి. దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ.